హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మరో కొత్త విషయంతో మీ ముందుకొచ్చేసాను. అదేంటో వినేద్దామా? ఈ రోజుల్లో మంచి, చెడు అనేటటువంటి 2 చక్రాల మీద మనిషి జీవితం కొనసాగుతూ ఉంది. మంచి అనేది ప్రెజెంట్ కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ, దాని ఫలితం చివరాఖరకు చాలా అద్భుతంగాను, చాలా సంతోషంగాను ఉంటుంది. చెడు అనేది ప్రెజెంట్ మనకి సంతోషాన్ని ఇచ్చినప్పటికీ, అది తాత్కాలికమైన సంతోషం మాత్రమే. ఆ చెడు యొక్క ప్రభావం చివరాఖరకు మనల్ని కష్టాల పాలు చేస్తుందండి. ఉదాహరణకు మీకు ఒక చిన్న విషయం చెప్పనా? మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు టాబ్లెట్ వేసుకుంటాం కదండీ! ఆ టాబ్లెట్ నిజానికి చాలా చేదుగా ఉంటుంది. కానీ ఆ చేదుగా ఉంది కదని ఆ టాబ్లెట్ మనం వేసుకోవడం మానేస్తే అనారోగ్యం మనకెలా పోతుంది చెప్పండి? ఆ చేదుగా ఉన్నటువంటి టాబ్లెట్ ఎప్పుడైతే మనలోనికి వెళ్తుందో మనలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని అది పారద్రోలుతుంది. అలాగే చక్కెర అనేది చాలా తియ్యగా ఉంటుంది. అది మనం మితంగా తీసుకుంటే పర్వాలేదు గానీ, దాన్ని మనం అమితంగా తీసుకున్నాం అనుకోండి, అది మన ఆరోగ్యానికి హానికరం. మంచి, చెడు కూడా అంతేనండి. మంచి అనేది టాబ్లెట్ లాంటిది. చెడు అనేది పంచదార లాంటిది. మనం చెడు మార్గంలో వెళ్ళే కంటే, మంచి మార్గంలో వెళ్ళినట్లయితే మన ఫలితం అద్భుతంగాను, ఆహ్లాదంగాను, నలుగురు మెచ్చే విధంగాను ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.